సీఎం జగన్ పై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ ప్రాజెక్టులను 50% పూర్తి చేస్తే జగన్ సీఎం అయ్యాక అవి ముందుకు కదలలేదని మండిపడ్డారు. 5 ఏళ్లలో ప్రాజెక్టులో కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అంటూ మోసం చేశారని, హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేదని షర్మిల అన్నారు. కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేదని, బాబు అమరావతిని భ్రమరావతిగా మార్చేసి వెళ్లిపోయారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చేశాడమ్మా మద్యపాన నిషేధం. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను మద్యపాన నిషేధము. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ తో సమానము, ఖురాన్ తో సమానము, భగవద్గీతతో సమానం అన్నాడే. మరి ఏమైందన్నా మద్యపాన నిషేధం? ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? పూర్తి మద్యపాన నిషేధం చేయలేదు కదా. ఈ రోజు సర్కారే మద్యం అమ్ముతుంది. ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారు? భూమట. ప్రపంచంలో ఎక్కడ అమ్మడం లేదన్నా ఇవి. మనకే స్పెషల్. భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట, ఎక్కడా లేవు ప్రపంచంలో. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు అయ్యా అంటే, అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకుంటున్నారు అన్నట్టుగా. ఈ కల్తీ సరుకు, ఈ నాసిరకం మందు తాగి కల్తీ సరుకు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ ప్రజలు చచ్చిపోతున్నారు. గుండె, లివరు చెడిపోయి, కిడ్నీలు చెడిపోయి. మరి ఎవరైనా పట్టించుకుంటున్నారా? వాళ్ళు అమ్మిందే తాగాలి. వాళ్ళు ఎంత కమ్మితే అంతకే తాగాలి. ఇది ఎక్కడ విడ్డూరం? కనీసం డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట కదా, ఓన్లీ క్యాష్ అట కదా. అసెంబ్లీ నియోజకవర్గ ప్రజానీకానికి ఒక్క విషయం మనం చేస్తా ఉన్నాను. నా అవమాన పోరాట యాత్ర ఈ రోజు నియోజకవర్గంలో చేస్తున్నాను. నా అగౌరవ పోరాట యాత్ర ఈ రోజు నియోజకవర్గంలో చేస్తున్నాను. నేను మనం చేస్తా ఉన్నాను. ఈ రోజు కృపారానికి జరిగే అన్యాయం, ఈ రోజు కృపారానికి జరిగే అవమానం, ఈ రోజు కృపారానికి జరిగే అగౌరవం రేపు జూన్ 4వ తారీఖున ఈవీఎంస్ ఓపెన్ చేసిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ప్రజలిచ్చే తీర్పు, ప్రజలు ఇవ్వబోయే తీర్పు ఈ కిల్లి కృపారాన్ని ఒక రిఫరెండం గా భావిస్తుంది. అందరూ నా బిడ్డ వయసులో ఉన్నవారు, నా అక్క వయసులో ఉన్నవారు, నా తండ్రి వయసులో ఉన్నవారు, నా బిడ్డలు అందరూ నాకు జరిగే అవమానాన్ని పెద్ద మనసుతో గ్రహించి ఒక నిశ్శబ్ద విప్లవం జూన్ 4వ తారీఖున నిశ్శబ్ద విప్లవం సమాధానంగా ఇస్తారని ఒక